వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. ఈరోజు మనం మరొక స్టోరీని తెలుసుకుందాం. అనగనగా రామయ్య భూమయ్య అనే ఇద్దరు వ్యక్తులు రాజుగారి కోట ముందు గొడవ పడుతున్నారు. అది చూసిన భటులు వారిద్దరిని రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. అక్కడ కూడా వాళ్ళు ఆపకుండా గొడవ పడుతూనే ఉన్నారు. రాజుగారికి కోపం వచ్చి విషయం ఏంటని ఇద్దరి గొడవకి కారణం చెప్పమంటూ గద్దిస్తాడు. రామయ్య రాజుగారికి నమస్కరిస్తూ, మహారాజా, నేను గుర్రం మీద వస్తుంటే ఈ భూమయ్య నడుచుకుంటూ వస్తున్నాడు. అతడు కూడా రాజధానికే వస్తున్నాడని తెలుసుకొని నేను దయతలిచి గుర్రం ఎక్కించుకున్నాను. తీరా ఇక్కడ దిగాక గుర్రం తనదేనని అంటున్నాడు అని సమస్యని వివరించాడు. నేను మోసం చేశానని నిందలు వేస్తున్నాడు అని చెప్పాడు రామయ్య. వెంటనే మంత్రిని పిలిచిన రాజుగారు సమస్యని పరిష్కరించమన్నాడు. బాగా ఆలోచించి మంత్రిగారు రేపు మధ్యాహ్నం వచ్చి గుర్రాన్ని తీసుకెళ్లమని చెప్పి మంత్రిగారు ఇద్దరిని పంపించాడు. మర్నాడు వచ్చిన వారితో మంత్రి, మీ గుర్రం అశ్వశాలలో ఉంది, వెళ్ళి తెచ్చుకోండి అని అన్నాడు. ఇద్దరు భటులు తోడు రాగా మొదట భూమయ్య అశ్వశాలకు వెళ్ళాడు. అక్కడ 1000 గుర్రాలకు పైగా ఉన్నాయి. తనది అని అంటున్న గుర్రం ఏదో తెలియక అయోమయంతో తిరిగి వచ్చాడు భూమయ్య. తర్వాత అశ్వశాలకు వెళ్ళిన రామయ్య తన గుర్రాన్ని రాణి రాణి అని పిలిచాడు. యజమాని గొంతు వినగానే గుర్రం పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ గుర్రం రామయ్యదని భూమయ్య అబద్ధమాడుతున్నాడని మంత్రి నిర్ధారించాడు. విషయాన్ని మహారాజుకు వివరించాడు. దీంతో రాజుగారు భూమయ్యను చెరసాలలో వేయించి రామయ్యను వదిలేశాడు. మోసం గెలవదు, నిజం ఓడదు అని మనం ఈ కథ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.